కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ వాటాల కేసులో సిఐడి దర్యాప్తు స్పీడప్ చేసింది. ఇప్పటికే ఆడిట్ కంపెనీ డైరెక్టర్లు సుందర్, విశ్వనాథులపై సిఐడి ప్రశ్నల వర్షం కురిపించింది. రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేసిందంటూ తొలుత ఆడిట్ నివేదిక సమర్పించిన మీరే ఆ సంస్థలోని 41.12% వాటాలు అరబిందో పరం కాగానే 9 కోట్లేనంటూ ఎలా నివేదిక ఇచ్చారని ప్రశ్నించింది. 30 రోజుల్లోనే ఆడిట్ నివేదికల్లో వందల కోట్ల రూపాయల వ్యత్యాసం ఎలా సాధ్యమవుతుంది? ఎవరి ఆదేశాలు ఒత్తిళ్లతో ఇలా తప్పుడు నివేదిక సమర్పించారని ప్రశ్నించింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ జరిగింది. మరోసారి పూర్తి రికార్డులతో విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు అధికారులు. 3600 కోట్ల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్నారనే ఆరోపణలలో సిఐడి విచారణ జరుపుతోంది. ఈ కేసులో నిందిత సంస్థ అయిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ ప్రతినిధులు సుందర్, విశ్వనాథులపై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటాలు లాగేసుకోవడానికి పన్నిన కుట్రలో ఎవరి పాత్ర ఏంటన్న దానిపై విచారణ జరుపుతోంది సిఐడి. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డిని విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే శనివారం ఆయన విచారణకు హాజరు కాలేదు. అయ్యప్ప దీక్షలో ఉన్నానని, ఈ నెల 24 తర్వాత ఎప్పుడైనా విచారణకు వస్తానంటూ సిఐడి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శరత్ చంద్రారెడ్డితో పాటు అరబిందో సంస్థ డైరెక్టర్లకు కూడా త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. కాకినాడ సీపోర్ట్లో వాటాలు కొట్టేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దూకుడు పెంచారు. ఆర్థిక లావాదేవీలపై ఒక్కొక్కరిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా విక్రాంత్ రెడ్డిని ప్రశ్నించారు. లావాదేవీలు ఎలా జరిగాయనే కోణంలో ప్రశ్నలు కురిపించారు ఈడీ అధికారులు. డబ్బులు ఎలా వచ్చాయి, ఎంత తరలించారు, ఎవరికి లబ్ధి జరిగింది అనే విషయాలలో ఈడీ అధికారులు విక్రాంత్ రెడ్డిని లోతుగా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. ఈడీ అధికారులకు విక్రాంత్ రెడ్డి సరిగా సహకరించలేదు. అధికారులు అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడుగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ ఇటీవల ప్రాథమికంగా నిర్ధారించింది. విక్రాంత్ రెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, సంతానం ఆడిట్ కంపెనీకి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు.